వెల్కమ్ టు జీవీ టీవీ న్యూస్. ఘనంగా శ్రీ 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 సంత్ గాడ్గే బాబా జయంతి వేడుకలు. స్వచ్ఛ భారత్ పితామహుడు, సంఘ సంస్కర్త, వాగ్గేయకారుడు శ్రీ సంత్ గాడ్గే బాబా 152వ జయంతి వేడుకలు సంగారెడ్డి జిల్లా కేంద్ర ఐలమ్మ చౌక వద్ద రజక సంఘాల సమితి ఆధ్వర్యంలో గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాల వేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షులు బహుజన వాది డాక్టర్ వైద్యనాథ్, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, రజక సంఘాల సమితి అధ్యక్షులు నామాల నగేష్ తదితరులు మాట్లాడుతూ, స్వాతంత్రానికి పూర్వమే దేశంలో శ్రీ సంత్ గాడ్గే బాబా పరిసరాల శుభ్రత కోసం పేద వర్గాలకు ఆశ్రమాలు, విద్యా సంస్థలు ఏర్పాటు చేసి సామాజిక సంఘ సంస్కర్తగా ప్రఖ్యాతి చెందిన మహనీయులు శ్రీ సంత్ గాడ్గే బాబా అని ఆయన కీర్తనలు, అభంగాలు ప్రజల్లో సామాజిక విప్లవ చైతన్యం కోసం దోహదపడ్డాయని, శ్రీ సంత్ గాడ్గే బాబా సేవలకు గుర్తింపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనకి భారత రత్న ప్రకటించి సముచిత గౌరవం ఇవ్వాలని కోరారు. ఇటు కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ప్రధాన కార్యదర్శి హమీదాపురం మహేష్ కుమార్, రజక సంఘాల సమితి సంగారెడ్డి మండల అధ్యక్షులు హమీదాపురం రాజు, నాయకులు టౌన్ ప్రెసిడెంట్ శివరాజ్, సాయి వరాల, పట్లూరి నరసింహులు, సంకయ్య నారాయణ, సిహెచ్ రాములు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గాడ్గే బాబా గారు అనేకమైనటువంటి ఆయన కష్టపడి త్యాగం చేసి దాదాపుగా 200 ఆశ్రమాలను, స్కూల్ను కట్టించడం, పేద వర్గాల కోసం కట్టించడం జరిగింది. ఆయన బాబాసాహెబ్ యొక్క అనుచరుడు. బాబాసాహెబ్ బతుకున్నప్పుడు ఆయనతోని ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొని ప్రజలకు అనేకమైన ఆశ్రమాలు, బడులు, దేవాలయాలు కట్టించి ప్రజల్లో అనేకమైన మార్పులు తీసుకొచ్చడం జరిగింది. ఆయన యొక్క కీర్తనల ద్వారా, అభంగాల ద్వారా గోపాల గోపాల శ్రీ దేవకి నందన గోపాల అంటూ ప్రతి గ్రామంలో వెళ్ళి ఆ గ్రామం ఉన్నటువంటి సూచి శుభ్రత అన్నట్టు ఆయన జాడకట్ట తీసుకొని గ్రామం అంతా ఊడ్చి వాళ్ళు ఇచ్చినటువంటి అన్నం పలహారాలు తీసుకొని ఆయన ఆ జీవితం గడిపేవాడు. ఒక చిప్ప మామూలు బట్టలు వేసుకొని అక్కడ ప్రతి గ్రామంలో తిరిగి, ప్రతి పట్టణాలు తిరిగి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మూఢనమ్మకాలు, విశ్వాసాల నుంచి అందరూ చదువుకోవాలి, ఈ తాగుడు, ఈ బానిస కాకుండా, మత్తు పదార్థాలు తీసుకోకుండా అందరు కూడా చదువుకొని ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పి మళ్ళీ ఆయన 150 ఏళ్ల కిందనే అంత గొప్పగా జీవించిన వ్యక్తి. మనం అందరం కూడా ఆయన యొక్క అడుగుజాడలో నడిచి ఆయన ఆశించినటువంటి స్వచ్ఛ భారత్ ను, సమాజం ఉన్నటువంటి మూఢనమ్మకాలను, విశ్వాసాల నుండి పక్కకు వచ్చి అందరు కూడా చదువుకొని ఉన్నత విద్యావంతులై అన్ని రంగాల్లో సామాజికంగా, ఆర్థికంగా, సాంఘికంగా అన్ని రంగాలలో మన సమాజం అంతా ముందుకెళ్ళి ఆయనకు వెళ్ళినప్పుడే ఆయనకు నిజమైనటువంటి జయంతి జరిపినట్టు అవుతుంది. కాబట్టి మనము ప్రభుత్వానికి కూడా అడుగుతూ ఉన్నాం, ఆయనను భారత రత్న ఇవ్వాలి. ఆయన యొక్క జీవిత చరిత్రను మన పాఠాంశాలలో పెట్టి ఆయనను అందరికీ పరిచయం విధంగా, ప్రతి సమాజానికి తెలిసే విధంగా పాఠ్యాంశాల్లో ఆయన యొక్క జీవిత చరిత్రను పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మన గౌరవమైనటువంటి రేవంత్ రెడ్డి గారు అయినటువంటి ముఖ్యమంత్రి గారికి, భారత ప్రభుత్వం, భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా, గౌరవ నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరము మా యొక్క జిల్లా తరఫున వేడుకుంటున్నాము. తప్పకుండా ఆయనకు సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. జై గాడ్గే బాబా, జై గాడ్గే బాబా, జై గాడ్గే బాబా. ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రజక సంఘాల సమితి ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా ఎవరైతే స్వచ్ఛ భారత్ పితామహుడుగా మరి బ్రిటిష్ ఇండియా కాలంలో వెలుగొందిన మహనీయుడు, సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారుడు సంత్ గాడ్గే బాబా గారి 152వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి హాజరైన రజక సంఘాల సమితి నాయకులకు, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులకు, బహుజన సంఘాల నాయకులకు మరి గాడ్గే బాబా గారి 152వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మరి బ్రిటిష్ ఇండియా కాలంలోనే సామాజిక చైతన్యం కోసం తన కీర్తనలు, అభంగాల ద్వారా ప్రజల్లో మరి సామాజిక మార్పు కోసం, చైతన్యం కోసం, సామాజిక న్యాయం కోసం ఏదైతే మన సమాజము శుద్ధి, మనసు ఎట్లా విధంగా అయితే శుద్ధి ఉంటుందో సమాజాన్ని కూడా మనిషి ఏ విధంగా శారీరకంగా శుద్ధి ఉంటాడో సమాజాన్ని కూడా
శుద్ధి ఉంచుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలని ఊరూరు తిరుగుతూ వాడవాడలు తిరుగుతూ చైతన్యం తెచ్చిన మహనీయుడు. ఆయన యొక్క స్ఫూర్తిని ఈ రోజు మరి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరుతో మరి కార్యక్రమాన్ని కొనసాగించింది. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇప్పటికీ ఆయన యొక్క స్ఫూర్తిని ఒక కేంద్ర ప్రభుత్వం గుర్తించి కొనసాగించడం అనేది చాలా అభినందనీయము. ఎందుకంటే ఆ మహనీయుడికి పేరు అందరూ సామాజిక ఉద్యమకారులు అంటున్నట్టు భారతరత్న కూడా ఆయనకిచ్చి సముచిత గౌరవం ఇవ్వాలని సామాజిక ఉద్యమకారులుగా అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులుగా కోరుతున్నాం. ఎందుకంటే గాడ్గే బాబా మరి ఒక సామాజిక విప్లవకారుడుగా సామాజిక మార్పు కోసం ఎంతో అవర్నేషన్ కృషి చేసిండు. విద్యాలయాలు ఏర్పాటు చేసి గరీబ్ పిల్లలకు అదేవిధంగా పేద పిల్లలకు విద్యను అందించిన గొప్ప వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్రను నేటి తరాలకు వచ్చే విధంగా ఆయన యొక్క జీవిత చరిత్ర పాఠ్యాంశాలను కూడా చేర్చాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరెడ్డి తరఫున ప్రజా సంఘాల తరఫున రజక సంఘాల తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. జై గాడ్గే బాబా, జై గాడ్గే బాబా.